హాయ్ గైస్, కిష్కింధపురి మూవీ గురించి నేనైతే నా ఒపీనియన్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మూవీ నాకైతే ఓకే అనిపించింది. ఇట్స్ ఓకే ఇష్ కైండ్ ఆఫ్ ఫిలిం. లైక్ బెల్లంకొండ శ్రీనివాస్కి ఆఫ్టర్ మెనీ మూవీస్ I feel this is little bit better than that, but not the best one or something. Little bit better compared to the previous work. సో మూవీ చాలా యూనిక్ కాన్సెప్ట్తో కొంచెం న్యూగా ఫ్రెష్గా స్టార్ట్ అయింది. లైక్ న్యూగా ఫ్రెష్గా వచ్చింది మూవీ. బట్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ దెర్ వాజ్ అన్నెసరీ ఫ్యూ ఫైట్స్ అండ్ సాంగ్స్ వర్ యాడెడ్ ఇన్ టు దిస్ మూవీ. అవన్నీ అసలు వేస్ట్ చెప్పాలంటే. లైక్ వెన్ స్టోరీ ఇట్స్ అబౌట్ హారర్ ఫిలిం అండ్ యు ఆర్ ట్రయింగ్, అంటే మీరు కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు, స్టోరీ యూనిక్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మళ్ళీ హీరోకి ఎలివేషన్ ఇవ్వడం, హీరోతో ఫైటింగ్ చేయించడం, మళ్ళీ అది కూడా హీరో ఎలివేట్ అవ్వడానికి, ఇవన్నీ హారర్ ఫిల్మ్లో అవసరం లేదు బేసిక్గా. సో అవన్నీ కాకుండా, అవన్నీ పెట్టకుండా డైరెక్ట్గా స్టోరీ ఏదైతే వీళ్ళు చెప్పాలనుకున్నారో అదే చెప్పుకుంటే మాత్రం ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. సో అలా అని లైక్ అండ్ హారర్ ఎలిమెంట్స్ ఫ్యూ ఉన్నాయి. దెర్ వాస్ వన్ ఆర్ టూ సీన్స్ వేర్ నేను కూడా భయపడ్డా. కన్స్ట్రక్షన్ ఏరియా సీన్ ఒకటి ఉంటుంది అండ్ ట్రైన్ సీన్ స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, ట్రైన్ సీన్ది. సో ఆ టూ సీన్స్ అయితే ఐ ఫెల్ట్ లిటిల్ టెరిఫైయింగ్, లైక్ భయపడ్డాను. అండ్ సో అండ్ మెయిన్ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే దెర్ ఈజ్ వన్ యాక్టర్ ఇన్ దిస్ ఫిలిం. ఐ డోంట్ వాంట్ టు రివీల్ హిస్ నేమ్, బట్ హీస్ లైక్ టూ గుడ్. లైక్ మలయాళం యాక్టర్. సో హీస్ లైక్ ఫెంటాస్టిక్, ఫ్యాబులస్. లైక్ అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం, ఆయన చేయడం, అండ్ ద వే హీ హాస్ పర్ఫార్మ్డ్ ఇన్ దట్ రోల్, ఎక్సలెంట్. సో even Srinivas Bellamkonda was doing better acting this time, like compared to his previous works. And Anupama is she has done very good job. And the music was too good. Like it carried the film throughout. And whenever BGM ekkadaithe avasram, ekkadaithe horror scenes వస్తున్నప్పుడు ఆ BGM అదంతా కూడా it was too good. Like Chaitanya Bharadwaj, I guess, music director. So he done pretty good job. And visuals were top notch. Like camera work, everything was very well done. The story, it was good. To be honest, it was good. Like twist and turns was say 2-3 twist and turns, which I liked, which I loved actually. Like I didn't even expected it would happen like that. So avandi baane unnai. లైక్ డైరెక్టర్ డిడ్ ప్రతి గుడ్ జాబ్. కానీ ఇలాంటి ఎలివేషన్ సీన్స్ ఇలాంటివి పెట్టకుండా నార్మల్గా స్టోరీనే నమ్ముకొని కరెక్ట్గా ఆ వేలోనే తీసుంటే మాత్రం నిజంగా ఇట్ వుడ్ బి లైక్ వెరీ గుడ్ వాచ్. లైక్ ఐ వుడ్ హ్యావ్ ఈవెన్ నవ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్. నేను ఎప్పుడు ఏ మూవీ ఎంజాయ్ చేయకుండా ఏ మూవీ లేదు. ఈవెన్ ఇట్ వాజ్ వెరీ 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 లైక్ ఫ్లాప్ అట్ ద బాక్స్ ఆఫీస్ మూవీ అయినా కూడా నాకు నిజంగా చాలా అంటే ఐ వుడ్ ఎంజాయ్ లైక్ అట్లీస్ట్ వన్ మూమెంట్ ఆ మూవీలో. సో ఈ మూవీలో కూడా దెర్ వర్ ఫ్యూ సీన్స్ విచ్ ఐ గాట్ ఎంటర్టైన్డ్. ఇంకా బోర్ కూడా అంతేం కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇట్ వెంట్ వెరీ వెల్. సెకండ్ హాఫ్లో అక్కడ ఇక్కడ కానీ బోర్ కూడా ఎక్కడ ఏం కొట్టలేదు, చాలా బాగానే ఉంది. బట్ నాట్ గ్రేట్. సో నేను దీనికి ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. సో it was good, satisfying watch అని చెప్తాను, but not a great one. That's it. Thanks.